బొట్టు బొట్టు కలిస్తేనే మహాసముద్రమని, అడుగు అడుగు కలిస్తేనే ఉద్యమం. ఇండియా కూటమి ద్వారా కార్యాచరణలో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బీజేపీతో కలిసి పనిచేస్తున్న అన్ని పార్టీలను ఈ వేదిక ద్వారా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ 10 ఏళ్ల పాలనలో అరాచకాలు చేసింది, భరోసా లేకుండా పోయింది. అదానీ అంబానీలకు మాత్రం భారతదేశ సంపదను బీజేపీ దోచిపెట్టింది. మన రాష్ట్రంలోనే గంగవరం పోర్టును వాళ్లకు కట్టబెట్టారు. వైఎస్ గంగవరం పోర్టు ప్రభుత్వానికి వచ్చేలా అగ్రిమెంట్ చేశారు. కానీ జగనన్న గారు మాత్రం 6,500 కోట్ల రూపాయలకు వాల్యూ వేసి చీప్గా అదానికి ఇచ్చేశారు. మోదీకి భయపడి జగనన్న ఇలా చాలా కారు చౌకగా కట్టబెట్టేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటు. ఇది కూడా అదానీ అంబానీలకు కట్టబెడతారనేది బహిరంగ రహస్యం. బీజేపీ ఏది అడిగితే అది, ఏ పదవి కావాలంటే ఆ పదవి జగనన్న ఇచ్చేస్తున్నారు. రాజ్యసభ టీడీపీ సభ్యులు సభల్లో మద్దతు ఇలా జగనన్న ముందుంటున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని మద్దతు ఇస్తున్నారో అధికార ప్రతిపక్ష పార్టీలు చెప్పగలవా అని షర్మిల అనేక మంది పోటీ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళని గెలుస్తాము 80% మనతో ఉన్నారని చెప్పి మనం ప్రజలకు చెప్పగలిగితే విజయం సాధిస్తాం. డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ తీసుకోవాలి. ఎందుకంటే మిగతా అందరున్నా లక్ష్మణ్ గారు పెద్దలందరినీ కలుపుకుని వామపక్షాలు అనుభవం పిల్లలు స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారని ముందుకు తీసుకెళ్తాను కోరుతాను. ప్రజలందరికీ ఇదే తీసుకెళ్ళమని మై డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి దయచేసి ముందుకు తీసుకెళ్ళమని కోరుతూ ఉద్యమానికి మరొకసారి మీ అందరూ సహకారం ఫ్యూచర్ గా ఎలా ఒక యుద్ధంగా పనిచేయాలండి. ఆడేది సిద్ధం అంటారు, సంసిద్ధం అంటారు. ఇది యుద్ధం, మన రాష్ట్రాన్ని కాపాడుకోవటం చేసి యుద్ధానికి ముందుకు తీసుకెళ్దాం కోరుతూ ముందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతానండి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఆమ్ ఆద్మీ శ్రామిక వికాస సంఘటన నాయకులు బొరాడా లక్ష్మీనారాయణ గారిని వారి సందేశం మనం కోరుతూ ఉన్నాను. పెద్దలు వడ్డీ శోభ నరసింహరావు గారికి, విజయరావు గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం షర్మిల గారికి, అలాగే మన శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ గారికి, తులసిరెడ్డి గారికి, అందరికీ మన ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ సామాజిక ప్రముఖులందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మోడీ గారు 2014లో ఎన్నికలు కాకముందు ఆయన ఒకటే సందేశం ఇచ్చారు జాతి మొత్తానికి. మేము ఈ దేశాన్ని 70 సంవత్సరాలు వెనక్కి పట్టుకెళ్తాం. 70 సంవత్సరాలు వెనక్కి ఏముంది అని చూస్తే మనకి బ్రిటిష్ వారి పాలన ఉంది. అంటే ఇప్పుడు దాన్ని మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పని అనుకుంటాం. ఈరోజు మోడీ గారు తీసుకెళ్తున్నది దేశాన్ని ఏంటంటే వెస్ట్ ఇండియాకు, అంటే ఆదాని వెస్ట్ ఇండియాకోకి అటువైపు తీసుకెళ్తున్నారు. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు 6 పోర్టులు కాదండి, అటు సీ పోర్ట్స్, ఇటు ఎయిర్పోర్ట్స్, ఇటు రోడ్లు, మన రైల్వేలని ఆధునీకరిస్తూ ఈరోజు దేశాన్ని అప్పనంగా ఆదాని అండుకోకి అప్పచెప్పడానికి ఈ దేశాన్ని తయారు చేస్తున్నారు. ఇది ఒకటే కాదండి, సాగరమాల అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు 500 మీటర్ల ఈ సముద్ర తీరం అనేది దాన్ని కుదించి 50 మీటర్లకు తగ్గించి ఈ మిగతా ప్రాంతాన్ని సాగరమాల కార్యక్రమంలో ఆదానికి అప్పచెప్పడానికి మొదలుపెట్టారు. ఆల్రెడీ అటు గుజరాత్ నుంచి మొదలైంది, అది సగం అయిపోయింది. మన ఈస్ట్ కోస్ట్ ఒకటే మిగిలింది. ఇప్పుడు దాన్ని కూడా కంప్లీట్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు. అయితే దీన్ని తిప్పుకొడుతున్న మత్స్యకారులు చాలా మంది అహర్నిశలు పనిచేస్తున్నారండి దాని మీద. సో ఇదొకటి కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే దేశం నుంచి వచ్చిందే, దాన్ని జనాల ల్యాండ్స్ ని మనం ఎలా కబ్జా చేయాలని చెప్పి ఈజియెస్ట్ వేలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దీంట్లో ఈ ల్యాండ్ అనేది ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోకపోతే దాన్ని గవర్నమెంట్ తరఫున
దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది జరుగుతూ రెండో ప్రయత్నం ఏం చేస్తున్నారంటే దీనికి ఎవరు కూడా మధ్యలో సివిల్ కోర్ట్స్ ఏమీ లేకుండా ఎవరన్నా క్లెయిమ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలి. అంటే ఒక సామాన్యుడు తన సెంటు భూమి కోసం హైకోర్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే దీన్ని ఏమంటామండి మనం? ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే రాజరికమా, లేకపోతే ఇంకా అహంకారపూరితమైన మరొకటి? సో ఇవి మనం ఆలోచించాల్సిన విధానంగా. ఒకప్పుడు తెలుగు జాతిని, నిర్వీర్యమైపోయిన తెలుగు జాతిని మేలుకొల్పిన ఎన్టీ రామారావు గారు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఉన్న హక్కుల గురించి నినదించి మొత్తం భారతదేశాన్ని యునైట్ చేశారు. అప్పుడే థర్డ్ ఫ్రంట్ అనేది ఏర్పడి నేషనల్ ఫ్రంట్ గా ఏర్పడి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఒక మహా ఉద్యమమై నించుంది. అలాంటి వ్యక్తి, మరో వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు సంఘటితంగా నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి దేశంలో కూడా తను నా రాష్ట్రానికి కావాల్సిన నేను తెచ్చుకుంటానని చెప్పని ముందు నించున్న రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, అంతకుముందు చంద్రబాబు గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారు చేసిన ప్రయత్నంలో 10వ వంతు చేసుంటే మన రాష్ట్రానికి రావాల్సినవి అన్నీ వచ్చేసేయండి. కానీ మన వాళ్ళు అంత ఎక్కువగా ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రోజు మోడీ గారి ఈ కార్యక్రమం అయితే వెస్ట్ ఇండియా కంపెనీని తయారు చేద్దాం అనుకుంటున్నారు. మనం మనందరం కలిసి సంఘటనగా